ఏందబ్బా ఈరోజు మరీ చలిగా ఉన్నట్టుంది. ఏం పంతులు గారు పొద్దున్నే బాగా చలి మంట వేశారు. సాంబయ్య పొద్దున్నే బాగా చలిగా ఉంది కదా, అందుకనే మంట వేసా. అదేంది పంతులు గారు, ఊరందరినీ కుంభమేళాకు పంపి మీరేం వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారు? ఏదా నేను కూడా పోయి ఆ తొక్కిసలు అట్లా చచ్చిపోమంటున్నావా ఏంది? మీరే కదా పంతులు గారు చెప్పింది అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, బాగా అనుకున్నవన్నీ జరుగుతాయని, మంచి రోజులు వస్తాయని. మీరేమో వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. మీరేమో దగ్గరుండి అందరినీ తీసుకుపోతారని అనుకుంటే వాళ్ళందరినీ పంపించి మీరు ఇక్కడ చలి కాపుకుంటున్నారా? ఇంకా నయ్యం పోయి ఉంటే నేను కూడా చచ్చిపోయేవాడిని ఆ తొక్కిసలు అట్లా. అదే పంతులు గారు, మీ మాటిని వద్దన్న మా బామ్మద్ది పోయాడు, వాడు అడిగి పోయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఏందంట వాడి పరిస్థితి? ఇంకేముంది, చనిపోయినాక ఏం చేస్తాం? అతను స్వర్గానికి వెళ్ళి ఉంటాడు, అక్కడ మంచి సౌకర్యాలను అనుభవిస్తూ ఉండి ఉంటాడు. అంటే మీరు చెప్పే స్వర్గం ఇంద్రుడు, అదే రంభ, ఊర్వశి, మేనక వాళ్ళందరూ ఉంటారు కదా, అదేనా? ఇంచుమించు అదే. మీ వాడు అక్కడికే పోయి ఉంటాడు. భలే ఛాన్స్ కొట్టాడు పంతులు గారు మావాడు. నిజంగానే స్వర్గానికి పోయాడంటావా? ఖచ్చితంగా స్వర్గానికే పోయి ఉంటాడు. పాపం చాలా కష్టపడ్డాడు కదా. అమ్మ పంతులు గారు, ఆ సౌండ్ ఏందో విన్నారా? అవును సాంబయ్య, ఏంది అంత పెద్ద సౌండ్ వచ్చింది? ఏం అర్థం కావట్లేదు. అమ్మ పంతులు గారు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అమ్మో, ఇదేం సాంబయ్య, ఇదేదో దెయ్యం లాగుంది. కళ్ళు మూసుకొని పరిగెత్తు పంతులు, లేకపోతే దొరికామంటే ఇద్దరం అయిపోతాం. అవును సాంబయ్య, మన నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. పిలక శాస్త్రి పంతులు, ఆగరా నువ్వు. పంతులు ఏంది నాకన్నా నువ్వే ముందు పరిగెత్తున్నావు? అరే సాంబయ్య, ఒకసారి వెనక్కి తిరిగి చూసి చెప్పరా, అది ఏముందో పోయిందో. అమ్మో, ఇది మన వెనకాల పడింది పంతులు. అరే సాంబా, నేను రా మీ బామ్మద్దిని. నువ్వు ఉండు పంతులు, మా బామ్మద్ది అంట, యాడికి పోతున్నా? మీ బామ్మద్ది స్వర్గానికి పోయాడు కదరా, ఏడాడున్నాడు. పంతులు, ఏం చెప్పావు నాకు? ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా పంతులు గారు? నువ్వు కూడా కుంభమేళాకు వస్తే ఇద్దరం దెయ్యాలై వచ్చేవాళ్ళం. అప్పుడు గుర్తు వచ్చేది నీకు బాగా. ఇంతకు ఎవరు నువ్వు? నేను రా పంతులు, భీముణ్ణి. నీ మాటిని నేను మోసపోయాను. నేనేం చేశాను? అదే కదా పనికిమాల మాటలన్నీ చెప్పావు. అక్కడికి పోయి స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, పాపాలన్నీ పోతాయని, స్వర్గ సుఖాలన్నీ ఇక్కడే వస్తాయని చెప్పావు కదా. అవును, అది పురాణాల్లో ఉంది, అదే కదా నేను కూడా చెప్పాను. పాపాలు పోవడం, పుణ్యం రావడం సంగతి తర్వాత కానీ ఆడికి పోయి సచ్చిట్ట దెయ్యంలాగా మారిపోయాయి. ఇది నా పరిస్థితి. మా ఊరి చెరువులో మునిగినా నాకు ఈ పరిస్థితి పట్టేది కాదు. ఒరే ఎదవా, నేను అప్పుడే చెప్పాను కదా వద్దురా కుంభమేళాకని. నా మాట ఏమాత్రం విన్నావా? ఉండు బావా, నువ్వేమో డబ్బులు ఖర్చు అవుతాయి అని అంటున్నావు కానీ నువ్వు కూడా ఫ్రీగా అయితే వద్దాం అనుకున్నావు కదా. ఏం పంతులు, అక్కడ మునిగితే నిజంగా పుణ్యం వచ్చేదైతే నువ్వు పోయి ఆడనే ఉండొచ్చు కదా. అక్కడే ఆ నది ఒడ్డునే ఒక చిన్న ఇల్లు తీసుకొని అక్కడే ఉండొచ్చు కదా. రోజు స్నానం చేసి పుణ్యం తెచ్చుకోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు నువ్వు ఉంది? ఇట్లా పనికి మాలిన స్టోరీలన్నీ చెప్పి ఊర్లో 5 చెప్పావు కదా పంతులు. నాకు మాత్రం ఏం తెలుసు మీరు ఇక్కడ దెయ్యాలు అవుతారని. అదేదో పురాణాల్లో రాసింది స్వర్గానికి పోతారని, అదే చెప్పా కానీ ఇట్లా జరిగిద్దని నాకు కూడా తెలిసిన. ఏమీ తెలియకుండా మాలాంటి అమాయకులను బలి చేసావు కదా పంతులు. నీకు ఇంకా పెద్ద పాపం వచ్చి ఉంటుంది. చెప్పేది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా ఏది పెడితే అది చెప్పి జనాలందరినీ అజ్ఞానంలో ముంచి ఈ రకంగా చేస్తున్నావే, నీకు ఎంత పెద్ద పాపం వచ్చి ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా నరకానికే పోతావు పంతులు. నువ్వు దెయ్యంగా కూడా కాదు, అంతకన్నా పెద్ద శిక్ష పడిద్ది నీకు. ఏంది పంతులు, అనవసరంగా ఊర్లో 5 చంపేశావు. నీ పనికిమాలిన పురాణాల వల్ల మన ఊర్లో 5 చచ్చిపోయారు ఇవాళ. ఏంది సంభయ్య, నువ్వు కూడా నన్నే అంటావు? మరి ఏంది నువ్వు చేసే పనులు? అందరినీ కుంభమేళాకు పోయి మనకు పంటివి, నువ్వేమో బాకుండా ఇవన్నీ ఉంటివి. పోయిన మా బామ్మద్దేమో దెయ్యమై తిరిగి వచ్చా. అసలు ఇట్లా చేస్తే ఎట్టా పంతులు నువ్వు? మేము చూసుకుంటాంలే బావా, ఇదేముంది 5 ఉన్నాం కదా. 5 కలిసి ఈ పంతులను కూడా చంపి ఇన్ని కూడా దెయ్యంలాగా మార్చేస్తాం. అప్పుడు సరిపోద్ది వీడికి. మొన్న నదిలేంటో బాబు, ఇంకా నేను ఏ పురాణాలు చెప్పను, ఏం చెప్పను. నా బతికేదో నేను బతుకుతాను. వదిలే సమస్య లేదు పంతులు. మమ్మల్ని 5 నువ్వే చంపావుగా, కాబట్టి నిన్ను చంపి నిన్ను కూడా దెయ్యంగా మారుతాం. అప్పుడు అందరం కలిసి పురాణాలు చదువుకుందాం, సరేనా? మా సాంబయ్య, నేను వెళ్ళిపోతున్నా. అరే బామ్మద్ది, ఏంది రైట్ అయింది? మనం అనుకున్నది ఒకటే, అయింది ఒకటి. ఇంకేముంది బావా, జీవితం అయిపోయింది. నువ్వన్నా ఇట్లాంటి పనికి మాల పనులు చేయకుండా పైగా భగవద్గీత అన్న చదువుకో బావా. అవును రోజు భగవద్గీతలో మంచి జ్ఞానం ఉంది. ఇట్లాంటి మూఢాచారాలు పనికి మనం ఏమీ లేవు. సరే బావా, పదా ఇంటికి పోదాం. అరే నువ్వు ఇంటికి ఎందుకురా? మరి నేను ఆడు ఉండాలి, మన ఇంట్లోనే కదా ఉండేది. సరే ఇంటికి వచ్చావు కానీ నువ్వెవరు కనపడవు కదా. ఊరుకో బావా, దెయ్యాలు ఎటు కనపడతాయి. సరే పదా.